క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 2026 జనవరి మొదటి ఆదివార దినమున, పునరుద్ధాన దినమున మనల్నందరినీ దేవుడు సజీవంగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానము కొరకై సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగునుగాక. రండి, దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలను అందరము కలిపి చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలను అందరూ కలిపి చదువుతుండగా నేను కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. యెషయా ప్రవక్త పాత నిబంధన కాలంలో, పాత నిబంధన పుస్తకములో ఈ ప్రవక్తని ఏమని పిలుస్తారంటే పెద్ద ప్రవక్త అంటారు. పాత నిబంధన గ్రంథములో 17 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 17 మంది ప్రవక్తల్లో 5గురినేమో పెద్ద ప్రవక్తలు అంటారు, మిగతా 12 మందినేమో చిన్న ప్రవక్తలు అంటారు. ఈ పెద్ద ప్రవక్త, ఈ చిన్న ప్రవక్తల గురించి కాదు కానీ వారు రాసినటువంటి ఆ యొక్క వాక్యాలను బట్టి, వారు చేసిన పరిచర్యను బట్టి, వారు ప్రవచించిన కాలమును బట్టి, వారు చెప్పినటువంటి దేవోక్తులను బట్టి థియోలోజియన్స్ వీరిని 2 భాగాలుగా విభాగించారు. పెద్ద ప్రవక్తలని, చిన్న ప్రవక్తలని వాళ్ళే విభాగించారు. అంతే తప్ప దేవుని దృష్టిలో పెద్ద ప్రవక్త అయినా చిన్న ప్రవక్త అయినా ఒకటే. దేవుని యొక్క దృష్టిలో చిన్నవాడు ప్రవచించినా పెద్దవాడు ప్రవచించినా అది దేవుని యొక్క మాటే, దేవుని యొక్క వాక్యే. కాబట్టి ఈ సమయంలో ఈ యెషయా భక్తుడు ఈ యొక్క ప్రవచనాన్ని ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రవచించినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా చేయొచ్చు. యెషయా గ్రంథంలో మొత్తం 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్లుగా ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ యెషయా గ్రంథాన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. అంటే చిన్న సైజు బైబిల్ లాంటిది. ఈ 66 అధ్యాయాలు 66 పుస్తకాలు లాంటివని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. సరే, ఈ బైబిల్ గ్రంథాన్ని మనము 3 భాగాలుగా విభాగించవచ్చు. బైబిల్ పండితులు కూడా 3 భాగాలుగా విభాగించారు. మొదటి అధ్యాయం మొదలుకొని 39వ అధ్యాయం వరకు మనం చూస్తే గనక అక్కడ మనకి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు కనబడతాయి. 1, అష్షూరు సామ్రాజ్యం యొక్క ప్రాబల్యము. 2వదిగా ఇశ్రాయేలు యొక్క రాజ్యము, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అష్షూరు వారి చేత చెరకు వెళ్ళిపోవడం. చెరకు వెళ్ళినటువంటి ఈ సామ్రాజ్యము తర్వాత అష్షూరు సామ్రాజ్యము పతనం అవ్వడం. ఈ విషయాలన్నీ కూడా 1 నుంచి 39 అధ్యాయాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. తర్వాత మనం చూస్తే 40 నుంచి 55 అధ్యాయాలు కనుక మనం చూస్తే దేవుని బిడ్డలారా, అందులో చెప్పబడిన మాట ఏంటంటే అష్షూరు తర్వాత బబులోను యొక్క సామ్రాజ్యం యొక్క ప్రాబల్యం మనం చూస్తూ ఉంటాం. ఆ బబులోను యొక్క ప్రాబల్యము ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఆ తరువాత యోధా రాజ్యమైన దక్షిణ రాజ్యము కూడా చెరకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అది చెరకు వెళ్ళడం మాత్రమే కాదు, ఈ ఆఖరికి వచ్చేసరికి బబులోను సామ్రాజ్యం కూడా పతనం అవ్వడం కూడా ఇందులో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. మాదీయ పారసిక సామ్రాజ్యము లేవడం, అనగా రైజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూస్తే 56 నుంచి 60 అధ్యాయాలు కనుక మనం చూస్తే ఇందులో ఏం కనపడుతుందంటే ఈ మాదీయ పారసిక సామ్రాజ్యం యొక్క పరిపాలనలో యూదులు మరలా తిరిగి యెరూషలేముకు రావడం, మాదీయ పారసిక యొక్క పతనము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దేవాలయం యొక్క నిర్మాణము, యెరూషలేము యొక్క నిర్మాణము, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం యొక్క నిర్మాణము, అంత మాత్రమే కాదు నిజమైన ఆరాధన పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా ఈ 56 నుంచి 60 అధ్యాయాల్లో మనం చూస్తాం.
ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం మొదలుకొని 60వ అధ్యాయం ముందు వరకు యెషయా భక్తుడు ఏం రాశాడంటే, ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళకముందు, వారు బబులోని చెరకు వెళ్ళకముందు వారు ఎలాగూ జీవించారో, ఎలాగూ ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా 1వ అధ్యాయం మొదలుకొని 60వ అధ్యాయం లోపల, అంటే 59వ అధ్యాయం వరకు ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. బబులోని చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగముతో, యూదుల జనాంగముతో దేవుడు ఎలా మాట్లాడుతున్నారు. లెమ్ము, తేజరిల్లము, దేవుని మహిమ నీ మీదకి ఉదయించెనని చెప్తున్నాడు. అంటే వాళ్ళు చెరలో ఉన్నారు. చెర అనగా మనకు బాగా తెలుసు. చెరని దేన్ని అంటాం? మనం ఆలోచన చేస్తే, ఒక స్థలములో మనం ఉన్నప్పుడు, ఆ స్థలములో నుంచి మనం బయటికి వెళ్ళలేనప్పుడు, లేదా ఆ స్థలములో నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేకుండా బంధించబడినప్పుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే చెర అంటే స్వాతంత్రము లేనటువంటి స్థలం అంటారు. ఇప్పుడు మీరు వినండి, మనకంటే జైలు చాలా మంచి. ఎవరైనా జైలుకి వెళ్ళాలని ఇష్టపడతారా? ఎవరైనా జైలుకి వెళ్ళి జైల్లో ఉండాలని ఇష్టపడతారా? జైల్లోకి వెళ్తే టయానికి అన్నం పెడతారు, తెలుసా? వారానికి 2 సార్లు 3 సార్లు గుడ్డు ఎడతారు. ప్రతి ఆదివారం చికెన్ పెడతారు అనుకుంటా. ఇంకొక విషయం, ఇంటి దగ్గరికి పేపర్ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ అక్కడ మాత్రం పేపర్ వస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం, మన ఇంటి దగ్గర కరెంటు బిల్లు కట్టాలి. జైల్లోకి వెళ్తే కరెంటు బిల్లు కట్టాల్సిన పనేమి లేదు. పోనీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్లోడ్ అందరూ బెదిరిస్తూ ఉంటారు, అప్పు కడతావా లేదా, నీ సంగతి చూడమంటావు అంటావు. అక్కడికి ఎవడో అప్లోడ్ వచ్చే సంగతి గట్టిగా మాట్లాడితే ఆడితే మరుసటి రోజు మన దగ్గరికి వచ్చేస్తాడు. సో అలాగని చెప్పి, అన్నం ఉందని చెప్పి, కరెంటు బిల్లు లేదని చెప్పి, రోజుకి వారానికి 3 సార్లు 2 సార్లు గుడ్లు దొరుకుతున్నాయని చెప్పి, ఒకరోజు చికెన్ దొరుకుతుందని చెప్పి ఎవడైనా జైల్లోకి వెళ్ళి కూర్చోవాలనుకుంటాడా? జైల్లో లేనిదేంటి, మనకున్నదేంటి? మన దగ్గర ఉన్నదేంటి, జైల్లో లేనిదేంటి? స్వేచ్ఛ. ఒక్కసారి మనం జైల్లోకి వెళ్ళామంటే మన ఇష్టానుసారంగా బయటికి రావడానికి వీళ్ళు, వాడు ఇప్పుడు పంపిస్తే వాడు ఇప్పుడు పంపిస్తే అప్పుడే బయటికి రావాలి. మరి ఇక్కడ మన ఇష్టం, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ రాజమండ్రి నుంచి కావాలంటే విశాఖపట్నం పోవచ్చు, అంతకే ఇష్టమైతే హైదరాబాద్ పోవచ్చు, ఇంకా వెళ్ళాలనుకుంటే నువ్వు ఢిల్లీ పోవచ్చు. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా తిరగవచ్చు. మీ ఆయన మీద కోపం పెడితే గోదావరి గట్టు పోవచ్చు, అంతకే కోపం ఇస్తే కనుక ఏ పార్కులో కూర్చోవచ్చు. నీ భార్య ఏమన్నా తిడితే కనుక మందు షాపులో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అంటే బయట ఉంటే మనకేముంటుంది చెప్పండి? స్వేచ్ఛ ఉంటుంది. చెరలోకి వెళ్ళామంటే బానిసత్వంతో లెక్క. ఇప్పుడు యెషయా భక్తుడు అంటున్నాడు, ఈ చెరలోకి వెళ్ళిపోయిన యూదులతో మాట్లాడుతూ అంటాడు, యూదులారా, ఇశ్రాయేలులారా, భయపడకండి, మీకు వెలుగు కలిగి ఉన్నది. లెమ్ము, ఏం చేయమంటున్నాడు ఆయన? తేజరిల్లము, దేవుని మహిమ, యెహోవా మహిమ నీ మీద ఏం చేయబడింది అన్నాడు? ఉదయించను అంటూ భూమిని చీకటి ఏం చేస్తుందంట? కమ్ముచున్నదని చెబుతూ, రెండవదిగా అంటాడు, చీకటి జనములను కమ్ముచున్నది అని అంటాడు. వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ యెషయా ఇశ్రాయేల్ని ఎంకరేజ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం 2 వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. చూడండి, భూమికి చీకటి కలుగుతుంది, చూడండి జనాలకి చీకటి కలుగుతుంది అని చెబుతూ, మీరు లేవండి, లేచి ఏం చేయమంటున్నాడు ఆయన? తేజరిల్లండి. వినండి బిడ్డలారా, మేల్కొనడం వేరు, లేవడం వేరు. సాధారణంగా మనకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఉదయం 5-6 గంటలకు మెలకువ వస్తుంది. శీతాకాలం అయితే మరీ ఘోరం. ఈ రాత్రి సమయాల్లో పడుకోలేక ఈపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి టైం ఎక్కువ కదండి, పగలు తక్కువ, రాత్రి ఎక్కువ శీతాకాలం. చాలా సందర్భాల్లో మనకి ఉదయకాలమే మెలకువ వస్తుంది. మెలకువ వస్తుంది కానీ మంచం మీద నుంచి లేవలేం. లెగుద్దాములే లేద్దాములే అని అనుకుంటాము, కానీ నువ్వు అనుకుని లేచేసరికి అది 8-9 అయిపోతుంటుంది. కానీ నువ్వు ఎప్పుడు మేల్కొన్నావు? అంటే 5 గంటలకే మేల్కొన్నావు, 6 గంటలకే మేల్కొన్నావు, మెలకువగా ఉన్నావు, కానీ లేచేసరికి ఎంత టైం పట్టిందంటే 2-3 గంటలు టైం పట్టేస్తుంది. ఇక్కడ యెషయా ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలులారా, మీరు జాగ్రత్తగా లేవండి, మీరు లేచి తేజరెళ్ళండి, చీకటి జలములను కమ్ముచున్నది, చీకటి భూమిని కమ్ముచున్నది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. చీకటి గురించి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే,
చీకటి గురించి మనం మాట్లాడితే కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, మీరు రాసుకురండి. ఒకటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో చీకటిని గురించి ఏమని వర్ణించాడంటే దుష్టత్వము, పాపమని వర్ణించాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఆత్మ సంబంధమైన అంధకారముగా చీకటిని వర్ణించాడు. తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే చీకటిని శ్రమలకుని తర్వాత వేదనలకు గుర్తుగా వర్ణించాడు. తర్వాత మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథము 88వ కీర్తన 12వ వాక్యము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనము, ఈ 2 వచనాలను కనుక చూస్తే చీకటిని దేంతో పోల్చాడంటే మరణముతోనూ పాతాళముతోనూ పోల్చాడు. తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే కనుక చీకటిని అంధకార సంబంధమదులు లోకనాథులు సాతానుతో పోల్చాడు, దీనితో పోల్చాడు. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక మత్తయి శుభవార్తలో కనుక మనం వెళితే కనుక 22:13 వచనంలో చూస్తే కనుక ఈ యొక్క చీకటిని దేంతో పోల్చాడంటే నరకంతో పోల్చాడు. ఇది చీకటి అంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. వినండి, మనం ఎక్కడి నుంచి పిలువబడ్డామంట? అంధకార సంబంధమగు చీకటిలో నుండి మనము వెలుగులోనికి పిలువబడిన వారం. అంటే ఒకప్పుడు చీకటిలో జీవించిన వారము, ఒకప్పుడు ఫరో చేతి కింద జీవించిన వారము, ఒకప్పుడు సాతాను యొక్క చేతి కింద బ్రతికిన వారము, వాడి క్రియలే చేస్తూ ఉండేవారము, వాడు చెప్పిన పనులే మనం చేస్తూ ఉండేవారము. ఒకప్పుడు చీకటి సంబంధించిన కార్యాలే క్రియలే మనము చేస్తూ ఉండేవాళ్ళము. కానీ దేవుని కృప, దేవుని యొక్క మహిదైశ్వర్యము, సువార్త మన దగ్గరకు వచ్చింది. సువార్త అనే వెలుగు ద్వారా మనం వెలిగించబడ్డాం. సువార్త అనే వెలుగు ద్వారా మనం వెలిగించబడి ఇప్పుడు చీకటి కార్యాలను వదిలిపెట్టి వెలుగు సంబంధమైన కార్యాల్లోనికి వచ్చాం. ఇప్పుడు మనం వెలుగు సంబంధమైన కార్యాల్లోనికి వచ్చాము కాబట్టి ఇప్పుడు అంటాడు కదా, మీరు లేవండి, ఈ చీకటిలో మీరు తేజరెళ్ళమని యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలకు కాదండి, మనకే చెప్తున్నమాట. దేవుని బిడలమైన ఆయన రక్తములో కడగబడ్డ, రక్షించబడ్డ, క్రీస్తు బిడలగా ఎంచబడుతున్న నీతో నాతో ఆయన చెప్తున్నమాట, సంగమా లేచి ఈ చీకటి లోకములో యేసయ్య వెలుగుతో మనము తేజరిల్లుదముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చంద్రుడికి స్వయంగా వెలుగు ఉండదండి. చంద్రుడు ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే సూర్యుని యొక్క వెలుగు ఆ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. నిజం చెప్పాలంటే చంద్రుడిలో స్వయం వెలుగు అనేది లేదు. సూర్యుని యొక్క వెలుగు ఆ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రుడు మనకు వెన్నెలనిస్తాడు, కాంతినిస్తాడు. అలాగే మన మీద తేజో సూర్యుడైన యేసయ్య మన మీద ఉదయించటము ద్వారా, ఆయన రక్షణ అనే వెలుగు మన మీద ఉదయించటము ద్వారా, మనము ఆయన వెలుగు మన మీద ప్రసరింప చేయడం ద్వారా మనము ఈ లోకములో మనం ఒక వెలుగు వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే లెమ్ము తేజరిల్లము, దేవుని మహిమ నీ మీదకు ఉదయించెను అని చెప్పబడుతుంది. ఇంతకీ పాస్టర్ గారు, దేవుని వెలుగు మన మీదకి ఎలాగొస్తుందండి అని మీరు అంటే కనుక తీయండి 119వ కీర్తన 130వ వాక్యం తీయండి. 119వ కీర్తన 130వ వాక్యం. నీ వాక్యము వెల్లడగుతోడని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక.
దేవుని వాక్యము వెల్లడగు తోడనే ఏం కలుగుద్దట? వెలుగు కలుగును. అది ఏం చేస్తుందంటే, వెలుగు కలిగిన తర్వాత తెలివి లేని వారికి తెలివి కలిగించును. యేసయ్య నమ్మక ముందు ఏమీ చదవలేదు, కానీ యేసును నమ్మిన తర్వాత డైలీ న్యూస్ పేపర్ చదవలేదేమో, కానీ కొంతమంది నాకు తెలుసు పేపర్ని చదవలేరు, మిగతా పుస్తకాలు చదవలేరు, కానీ వాళ్ళు మాత్రం బైబిల్ ఖచ్చితంగా చదువుతారు. ఎవరిచ్చారు ఈ వెలుగు అని ఆలోచన చేస్తే దేవుడే వెలుగిచ్చాడు. ఇంకొక అద్భుతమైన విషయం, కొంతమంది యేసును నమ్మక ముందు వారి జీవితాలు చిందరవందరగా ఉంటాయి. పిచ్చి జుట్లు, చిరిగిపోయిన చొక్కాలు, తాగుబోతుతనం, ఒళ్ళంతా డస్ట్ పట్టేసి, ఒళ్ళంతా భయంకరమైన వాసన కొట్టుకుంటూ, కంపు కొట్టుకుంటూ, బూతు మాటలు మాట్లాడుకుంటూ, గౌరవం మర్యాద లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు అనేక మంది యేసు అనే వెలుగు వారిలోకి వచ్చిన తర్వాత, వారికి తెలివి కలిగిన తర్వాత వారిలో టోటల్గా చేంజ్ అయిపోతారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆహార్యము చేంజ్ అయిపోద్ది, ద వే ఆఫ్ ద లుకింగ్ ఆల్సో చేంజ్, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయిపోద్ది, వాళ్ళ వే ఆఫ్ ద డ్రెస్ చేంజ్ అయిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఎందుకంటే హీ బికమ్ ఏ న్యూ క్రియేషన్. వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడతాడు. ఎందుకో చెప్పమంటారా? దేవుని యొక్క వెలుగు అతని మీదకు వచ్చింది కాబట్టి అతనికి తెలివి కలిగిస్తుందట. దేవునికి స్తోత్రం కలుగనగా. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రభువా మాకేమీ లేదు, తెలివి లేదు నాయన, ఏం అనుగ్రహించమని అడగాల? అబ్బాయి మనం చాలా సందర్భాల్లో మనం ఏమైనా ఫీల్ అయిపోతామంటే, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే నేనే తెలివైన ఉన్న ఫీలింగ్ మనకేమనిపిస్తుంది అంటే, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే నేనే తెలివైన కూడా. తెలివైన కుందరాడంట ముత్రాసడు వల్ల పడిందంట. నేను తెలివి గలవాడిని అనుకున్న వాళ్ళందరూ మాయలోడు బుట్టలో పడిపోతారు. అప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళకి, అబ్బా నా తెలివంతా ఏమైపోయింది, నా తెలివితేటలు ఏమైపోయింది. అమ్మ నా తెలివితేటలో ఈ లోకంలో పనికిరావు. మనకంటే మాయగాళ్ళు చాలామంది ఉన్నారు, మనకంటే మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను మడతెట్టి బొట్టలో పెట్టగలిగిన వారు నీకంటే జ్ఞానవంతులు లోకంలో మాయగాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏ తెలివి మనల్ని బయటపడేస్తుంది అంటే, యేసయ్య తెలివే మనల్ని బయటపడేస్తుంది, యేసయ్య జ్ఞానమే మనల్ని బయటపడేస్తుంది. అది కలగాలంటే వాక్యము నీ దగ్గరకు రావాలి, వాక్యము నీ దగ్గరకు రావాలి. వాక్యం వస్తే వాక్యమే నీకు వెలిగిస్తుంది, అట్ ద సేమ్ టైం వాక్యము నీకు విజ్డమ్ ఇస్తుంది. ఆ తెలివిని మనం ఏం చేయాలంట? ఉపయోగించుకోవాలి. ఆదికాండంలోకి రండి. ఆదికాండంలోకి వస్తే మీకు మనందరికి అర్థమయ్యే మాట చూడండి ఒకసారి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు ఆయన చూచెను. దేవునికి స్తోత్రం. వెలుగు ఎప్పుడూ మంచిదేనండి. చీకటి మంచిదా, వెలుగు మంచిదా? మీరు చెప్పండి అమ్మా. చీకటి మంచిదా, వెలుగు మంచిదా? వెలుగే మంచిది. చాలామంది వెలుగు దగ్గర రావడానికి ఇష్టపడరు. మీరు చీకటిలో బట్టలు వేసుకున్నారండి, బట్టల మీద ఏ మచ్చలు ఉన్నాయో, ఏ డాగులు ఉన్నాయో, ఏ యొక్క రంధ్రాలు ఉన్నాయో మనకు తెలియదు. ఎప్పుడుకి వచ్చేది తెలుస్తుంది? ఇల్లులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనం కూడా అంతే బిడ్డలారా, చాలామంది జీవితాలు కూడా అంతేనండి. మేము చాలా నీతిమంతులు, మేము యథార్థవంతులు, మాలో ఏ తప్పు లేదు, మేము అంత మంచిగానే ఉన్నామని వారికి వారు అనుకుంటారు. కానీ యేసు దగ్గరికి వస్తేనే కదా తెలిసేది వాళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత పాపాత్మలో, ఎంత దుష్టత్వంలో ఉన్నారో. అందుకే సాధారణంగా యేసు దగ్గరికి రావడానికి చాలామంది ఇష్టపడ్డారు. క్రిస్మస్ జరిగింది కదండి, యేసయ్య పుట్టినరోజు అంటే అందరికి ఇష్టమే కాదా? క్రిస్మస్ అంటే అందరికి ఇష్టమే కాదా? ఎందుకు ఇష్టం? కొత్త బట్టలు వేసుకోవచ్చు. ఇంకా ప్రపంచమంతా బాలయేసు అంటే ప్రపంచాన్ని అంతటికీ కూడా ఇష్టమేనండి. క్రిస్మస్ అంటే నీకు నాకు మాత్రమే కాదు ఇష్టం, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న అన్ని ప్రజలకు క్రిస్మస్ అంటే ఇష్టం. ఎందుకో చెప్పమంటారా? క్రిస్మస్ అంటే ఎందుకు ఇష్టం? ఆ రోజున ఎవ్వరు కూడా లోకం గురించి మాట్లాడరు, పాపం గురించి మాట్లాడరు, ఆ రోజున ఎవరు గద్దించరు, ఆ రోజున ఏ విషయాన్ని కూడా తప్పుగా మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడతారంటే, ఈ బాలయేసు, మరియమ్మ, జ్ఞానులు, గొల్లలు, ఇక ఏ రోజు మహారాజు, ఈ చక్కనైనటువంటి సన్నివేశం సత్రం గురించి మాట్లాడటమే తప్ప ఎందుకు యేసు వచ్చాడో, ఆయన చేసిన కార్యాలు ఏంటి, లోకము దాని కార్యములను నశింపజేయడానికి వచ్చానన్నాడు నా యేసయ్య.
యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకంటే లోకమును దాని కార్యములు ఏం చేస్తానన్నాడు ఆయన? దాని కార్యములు నాశనము చేస్తానన్న యేసయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు. తప్పు చేయొద్దు అంటే యేసయ్య ఇష్టం ఉండదు. తాగొద్దు యేసయ్య ఇష్టం ఉండదు. తప్పుడు పనులు చేయకూడదు అంటే యేసయ్యకి ఇష్టం ఉండదు. మోసం చేయకూడదు అంటే యేసయ్య ఇష్టం ఉండదు. అబద్ధం ఆడకూడదు అంటే యేసయ్య ఉండకూడదు. వ్యభిచారం చేయకూడదు అంటే యేసయ్య ఇష్టం ఉండదు. జారత్వం చేయకూడదు అంటే యేసయ్య ఇష్టం ఉండదు. సమాధానం కలిగి ఉండాలి అంటే ఎవరికి యేసయ్య ఇష్టం ఉండదు. సమాధానం పడాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. క్షమించాలి, శత్రువుని క్షమించడం ఏంటి అని ఎవరికి ఇష్టం ఉండదు. ఏ యేసు ఇష్టం అంటే దాన్ని ఏమంటారు? ఉయ్యలలో ఊగుతున్న బాలయేసు అంటే ఇష్టము తప్ప మన కొరకు రక్తము కార్చి మనల్ని సరిచేసే యేసు అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే లోకానికి ఇష్టం ఉండదు దేవుని బిడ్డలారా. యేసయ్య అంటే రండి మొదటి ఆదివారం బల్లారాధన కంటే మ్యాన్సన్ హౌస్ మందు పెడుతున్నాను ఇక్కడ రండి అంటే చర్చి ఖాళీ ఉంటుందంటారా? మీరు ఆడవాళ్ళు ఎవరు వస్తారు? మగవాళ్ళు నించిపోతారు. మొత్తం మగవాళ్ళు అంతా అసలు మొత్తం పాస్టర్ గారు మేమే వేస్తామండి ముందు చర్చి అంటారు వీళ్ళు. మేమే పెడతామండి చర్చి, మీరు ఎంత ఎత్తారండి ముందు తెచ్చేయండి, అందరూ టేబుల్స్ కూడా అరేంజ్ చేస్తానంటాడు వీళ్ళు. యేసయ్య అంటే అందుకే చాలామందికి ఇష్టం ఉండదండి. తప్పు చేయొద్దండం, పాపం చేయొద్దండం, ఇలాంటి కార్యాలు చేయొద్దని యేసయ్య ఈ లోక కార్యాలు నాశనం చేయడానికి వచ్చారు ఆయన. అందుకనే యేసయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వినండి బిడ్డలారా, ఇప్పుడు వెలుగు దగ్గరికి రావాలి మనం. వెలుగు ఎవరు? యేసు ప్రభు. నేను ఈ లోకమునకు ఏమై ఉన్నాడు ఆయన? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం తీయండి. మీరు లోకమునకు ఏమై ఉన్నాడు అన్నాడు? వెలుగై ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 43వ కీర్తన 3వ వాక్యం తీయండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయును, అవి నాకు ఏమి చూపిస్తాయంట? త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, వెలుగు వచ్చిన వాడు తెలివి కలిగి ఉంటాడు. రెండవది, వెలుగు వచ్చిన వారటండి ఎవ్వరు బలవంతం చేయకుండా యేసయ్య సన్నిధికి వెళ్తారట, ఆయన నివాస స్థలానికి వస్తారట. నిన్ను ఒకరు బలవంతం చేయకూడదు. నువ్వు నిజముగా దేవునిలో వెలిగితే కనుక, ఇప్పుడు నిజంగా నువ్వు ఇఫ్ యు ఆర్ ఎన్లైటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, if you are enlightened in the blood of Jesus, nobody compel you to come to the presence of God. ఏ ఒక్కరు కూడా నేను బలవంతం చేయాల్సిన పని లేదు దేవుని మందిరానికి రావడానికి. నడండి మందిరానికి వెళ్దాం, ప్రార్థనకు టైం అయిపోతుంది, దానికి టైం అయిపోతుంది అని అన్నారు అంటే గనక నీవు వెలిగింపబడిన స్థితిలో లేవు, ఇంకా చీకట్లోనే ఉన్నావు. వెలిగింపబడిన ప్రతి బిడ్డట దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడతారట అండి. అందుకనే యెషయా అంటాడు, లెమ్ము తేజరిల్లము వెలుగు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరములోకి రావడానికి మనం చాలా ఆతృత కలిగి ఉండాలట. దేవుని మందిరములోకి రావడానికి మనం చాలా ఇష్టపడి ఉండాలటండి. ఈ కీర్తనకారుడు అంటాడు, మరొకసారి చదువుదామా, 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు ఏం చూపిస్తాయి అన్నాడు? త్రోవ చూపును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నీ పరిశుద్ధ పర్వతముల నివాసము చేయడానికి త్రోవ చూపిస్తాయి అని చెప్పాడు. దేవుని పరిశుద్ధ స్థలములో మనం వెళ్ళడానికి ఆటంకాలు ఉండకూడదండి. ఇంకొక మాట, మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన చేసిన మేళ్లలో కృతజ్ఞతలు చెల్లించడానికి. ప్రతి వారం మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నెలకోసారి వస్తే సరిపోదా? నెలకోసారి వచ్చి దండం పెట్టుకుంటే సరిపోదా? ప్రతి వారం మనం ప్రతి వారం దేవుని మందిరానికి మన దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం ఎందుకు రావాలి? ఆదివారం రాకపోతే మనకేమన్నా ప్రాబ్లం అంటారా?
దేవుని సన్నిధికి మనం రాకపోతే మనకి ఏదన్నా నష్టం అంటారా? వినండి, ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు ఈ క్షణము చూడకుండా చాలామంది చనిపోయారు. నిమిషానికి నలుగురు చనిపోతున్నారంట. ఎంతమంది? నిమిషానికి 4 చనిపోతున్నారంట. ఆ 4లో మనల్ని చేర్చకుండా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయన మందిరంలోకి రావాలి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. నిమిషానికి 15 మంది రోగాన బారిన పడి మంచం మీద పడిపోతున్నారట. వారు లేవలేని స్థితిలో ఉన్నారట. రోగాన బారి పడి లేవలేని స్థితిలో ఉంటే కృపగలిగిన దేవుడు నన్ను ఈ ఆదివార దినాన నన్ను తన మందిరంలో సజీవంగా ఉంచడంటే ఒక మాట చెప్పడానికి. ఎందుకో చెప్పంటావా? ప్రభువా, మన్ను నిన్ను స్తుతించదు కాబట్టి నన్ను సజీవ లెక్కల్లో వేసావయ్యా. ఈ వారమంతా కాపాడవయ్యా, ఈ నెలంతా కాపాడవయ్యా, ఈ సంవత్సరం అంతా కాపాడవయ్యా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనకు ఆరాధన చేయడానికి, ఆయన గొప్పతనాన్ని దేవుని సన్నిధిలో కీర్తించడానికి ఆయన మందిరంలోనికి మనం రావాలి. ఇంకొక మాట చెప్పనా? వచ్చే వారం మనం ఉంటామో లేదో మనకి వచ్చే వారం ఉంటామో లేదో తెలియదు బిడ్డలారా, చెప్పలేం. మన కుటుంబ సభ్యుల్లో ఉంటారో ఉండరో చెప్పలేం. మన రక్త సంబంధికులు ఉంటారో ఉండరో చెప్పలేం. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను, ఉన్నప్పుడల్లా దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు నిన్ను నిలబెట్టిన విధానమును బట్టి దేవుని మందిరములోనికి వచ్చి ఆయనకు ప్రతి వారము మొదటి దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బిడ్డలు చదువుకుంటున్నారు, ఒక్కసారి వెనక తిరిగి చూస్తే నీ చదువు ఒకసారి ఆలోచన చేయి. నీ చదువు ఆలోచన చేయి. ఎంత చదువో, ఏం చదువుకున్నావు? కానీ నీ బిడ్డలను దేవుడు చదువుకోవడానికి కావలసిన జ్ఞానం ఇస్తున్నాడు, కావలసిన తెలివిస్తున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక పిల్లగా, ఒక కొడుకుగా, కోడలుగా, ఒక కుటుంబముగా ఆయన మందిరంలోకి వచ్చి, ప్రభువా, నా బిడ్డల విషయంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెల్లించడానికి ప్రభు మందిరంలోకి రావాలి మనం. ఆయన చేసిన మేలులో దేనిని ఫర్గట్ నాట్ హిస్ బెనిఫిట్స్ అంటాడు దావీదు. యు షుడ్ నాట్ ఫర్గెట్. ఆయన చేసిన మేలు దేన్ని మనం మర్చిపోకూడదు. ఇంకో విషయం చెప్తాను, తీయండి పరమగీతాలు 2వ అధ్యాయం 11వ వచనం తీయండి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. వినండి, మీకు ఒక స్టోరీ చెప్తాను. ఈ పరమగీతము చాలామంది అర్థం కాక ఏదో బూతు పుస్తకం అని మాట్లాడుతున్నారు. పరమగీతాలు మనకు అర్థం కావాలంటే ఆత్మీయ జీవితంలో కొంచెం ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. సోలమితి సంఘము గురించి పోల్చబడింది, సొలొమోను యేసుక్రీస్తుగా పోల్చబడ్డారు. సరే, ఈ స్టోరీ కోసం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ సోలమితి అనే ఆమె నల్లనిది, చక్కగా అందంగా ఉండేది. ఆ లెబానోను ఆ పరిసర ప్రాంతాల్లో అరణ్యంలో ఆమె గొర్రెలు కాచుకుంటూ ఉండేది. చాలా అందగత్తే, నల్లగా ఉన్నా కానీ చాలా అందంగా ఉండేది. ఈ సొలొమితిని ఒక రోజున ఈ సొలొమోను చూచాడట. చూచి ఆమెను మోహించి, ఆమెను ప్రేమించి, ఆమెను వివాహం చేసుకుని అంతఃపురానికి తీసుకొచ్చాడట. అంతఃపురానికి తీసుకొచ్చి అంతఃపురంలో ఉంచాడు ఆమెని. సరే, మరి సొలొమోనుకు ఒక భార్య కాదు కదా, ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది కాంకుబైన్స్, అంటే ఉపపత్నులు. నాకు ఇప్పటికీ భూమి కింద అర్థం కానిది ఏంటంటే, ఒక భార్యను మెయింటైన్ చేయడానికి తల ప్రాణం తోక వస్తుంది. మరి అంతమందిని ఎలా మెయింటైన్ చేసాడో, పరలోకి వెళ్ళిన తర్వాత ఆడు ఉంటాడని అడుగుతాను నేను. అసలు నీకు ఎలా సాధ్యమైందా సొలొమోను అని అడుగుతాను. మరి ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి మరి అంతమంది భార్యలను ఎలా తీసుకున్నారు? ఆఖరికి వచ్చిన భార్యలే అతన్ని మార్చేసి, వాళ్ళ మనసు మార్చి విగ్రహారాధుడిగా చేసుకున్నారు. ఆఖరికి భ్రష్టుడై చనిపోయాడు. ఎవరు? సొలొమోను. సో వినండి, ఒక భార్య కాదు కదా. ఒక రోజున చలికాలంలో ఈ సొలొమోను ఈ సూలమితి దగ్గరికి వచ్చాడు. ఈ సూలమితి ఎక్కడ ఉందంటే, చలువరాతి మేడలో ఒక మంచి
ఆ పట్టెపు మంచం మీద తెరలతో కూడినటువంటి మంచంలో లోపల మీద అమ్మగారు పవలిస్తుంది. ఈ అమ్మగారు పవలించే గది దగ్గరకు వచ్చి సొలొమోను తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతున్నటువంటి సొలొమోను యొక్క శబ్దం ఏంది? పరమగీతాలు 5వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చదువు చూడండి. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కరంకురాలా, ఆలకింపము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకలి తట్టుచున్నాడు. ఇప్పుడు వినండి, ప్రియుడు వచ్చాడు. వినండి, ప్రియుడు వచ్చాడు, వాకిలి దగ్గర నిలబడ్డాడు, తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాడు. అమ్మా నా ప్రాణేశ్వరి, నా ప్రియురాలా, నాకు తలుపు తీయమని కొడుతున్నాడు. తలుపు తీయమని కొడుతూ ఉన్నప్పుడు ఈమె లేచి ఏం చేయాలి? తలుపు తీయాలి. కృతజ్ఞత కలిగి ఈమె ఏం చేయాలి? తలుపు తీయాలి. ఇప్పుడు ఇవి ఏమంటుంది చెప్పమంటారా? నేను వస్త్రమును ధరించి తిని ఇప్పుడు నేను వస్త్రమును తీయనేలా అంటుంది. ఒక్కసారి ఈ సొలొమతి గురించి మనం ఆలోచన చేస్తే, గొర్రెలు కాసుకునేటప్పుడు ఈవిడికి సరైన వస్త్రాలు లేవండి. ఆ అడవులమ్మట, ఆ అరణ్యమమ్మట గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు ఆమె వస్త్రాలు చిరిగిపోయిన వస్త్రాలు, ఆమె వస్త్రాలు మురికి పట్టిన వస్త్రాలు. ఆ మురికి పట్టిన వస్త్రాలతో, ఆ చిరిగిపోయిన వస్త్రాలతో, భయంకరమైనటువంటి సరైన వస్త్రాలు లేనటువంటి స్థితిలో ఉన్న సొలొమతిని రాజుగారు ప్రేమించి తీసుకుని వచ్చి మంచి హోదా ఇచ్చి, మంచి బిల్డింగ్ ఇచ్చి, ఆ బిల్డింగ్లో మంచి మంచం ఇచ్చి అందులో పడుకోమని చెప్తే, ఇప్పుడు ఈ సొలొమతి అంటుంది, ఆ స్థితి మర్చిపోయి ఇప్పుడు ఏమంటుంది చెప్పమంటారా? ఇప్పుడు నేను లేవనేలా, నా వస్త్రములు ఎలా నేను తీయనేలా అంటుంది. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా అంటది చూడండి, రెండవదిగా చూస్తే మనం అక్కడ ఏమంటది? నా పాదములను నేను అడుగు కింద పెట్టనేలా అంటుంది. ఒకప్పుడు ఈ అడుగులు ఎక్కడ తిరిగినాయి? కొండలమ్మట, గుట్టలమ్మట. అసలు పాదరక్షకులు ఉన్నాయో లేవో ఆమెకి. ఇప్పుడు ఈమె పాదము కింద పెడితే చలువరాతి యొక్క ఆ బిల్డింగ్లో ఆ చలువరాతి నేల తగులుతుంది. ఒకప్పుడు చలువరాతి నేల లేదు ఆమెకి. ఆమెకు ఒకప్పుడు ఎలా ఉండి చెప్పడరా? రాళ్ళు, రప్పలు, కంపలు. ఎన్నిసార్లు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుపోయినాయో, ఎన్నిసార్లు ఆ కాళ్ళు దెబ్బలు తగిలినాయో, ఆ పాదములు ఎన్నిసార్లు రాళ్ళు తగిలించుకున్నదో. ఆ స్థితి మర్చిపోయి ఇప్పుడు ఏమంటుంది చెప్పమంటారా? ఆ స్థితి మర్చిపోయి ఏమంటుంది చెప్పమంటారా? ఇప్పుడు నేను కాలు కింద పెట్టనేలా అంటది. మూడవదంటే చూడదు, మూడవది నా చేతులకు అచ్చ జటామాంసి ఉన్నది అంటది. అంటే చేతులకు నెయిల్ పాలిష్ వేసిందట అమ్మగారు. ఒకప్పుడు ఈ చేతులు ఎలాగున్నాయి? పిప్పుగోళ్ళు. ఒకప్పుడు ఈ కంపలు పట్టుకొని, ఆ గొర్రెలు పట్టుకొని, ఆ మేపుకుంటున్న ఆమె చేతి వ్రేళ్ళు భయంకరంగా ఉండే చేతి వ్రేళ్ళు. ఇప్పుడు అంటది, నా చేతి వేళ్ళకి నేను నెయిల్ పాలిష్ చేశాను, ఇప్పుడు నేను తలుపు ఇప్పుడే నెయిల్ పాలిష్ చేశాను, తీశానంటే అది కారిపోద్ది అంటుంది. ఏ స్థితిలో ఉంది, ఏ స్థితిలోకి వచ్చిందో చూడండి. ఇంకా అంటది ముందుకెళ్ళి, నా జడ ఇప్పనేలా అంటది. ఒకప్పుడు అంటలు కట్టేసి ఉన్న జడ, పేలు పట్టేసి ఉన్న జడ, ఉంగరాలుగా తిరిగిపోయి ఎక్కడెక్కడో నూనె లేకుండా పిచ్చి పిచ్చిగా ఉన్న తల, వెంట్రుకలు. ఇప్పుడు అంటది, నా జడ చూసావా అంటుంది. కొట్టాడు ప్రియుడు, ఎంతకీ తలుపు తీయట్లేదు. ఈవిడ అనుకుంటుందంట, మేలుకొనే ఉంది కానీ నేను కిందకి దిగనేలా, నేను పాదం మోపనేలా, నా వస్త్రము తీయనేలా, నా చేతితో గడియ తీయనేలా, నా జడ ఎలాగ నేను వదలనేలా అనుకుని ఆలోచించుకునే టైంలో వచ్చిన ప్రియుడు ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి అర్థమైందంటే, అయ్యో నా ఇంటికి వచ్చిన ప్రియుడు రాజుగారు వెళ్ళిపోయాడు. రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోపం వస్తే కనుక మళ్ళా నేను అడవుల్లోకి వెళ్ళి గొర్రెలు మేపుకోవాలి. ఎంత పిచ్చి పని చేశాను నేను, ఎంత తప్పుడు పని చేశాను నేను. నా ఇంటికి వచ్చిన వాడిని కాదని తలుపు తీయకుండా నేను బయటే ఉంచేశాను, అయ్యో అని చెప్పి అప్పటికి ఆమెకు తెలివి వచ్చి ఏం చేసింది అనుకుంటున్నారు? ఎలాగైనా నా రాజుగారిని, నా ప్రియుడిని వెతకాలని చెప్పి ఈమె మొత్తం అన్ని పరిగెట్టుకుంటూ వీధుల్లోకి వచ్చిందండి. అలా నన్ను తీసుకొచ్చినాడు ఈయనే కదా, పిప్పుగోల్డ్ దాన్ని తీసుకొచ్చినాడు ఈయనే కదా, చిరిగిపోయిన వస్త్రాలు దిక్కన లేకుండా ఉన్నదాన్ని తీసుకొచ్చినాడు ఈయనే కదా,
వస్త్రాలు ఇచ్చినోడు ఈయనే కదా, నాకు తలకు నూనె ఇచ్చినోడు ఈయనే కదా, నాకు చెప్పులు ఇచ్చినోడు ఈయనే కదా, నాకు మంచం ఇచ్చినోడు ఈయనే కదా, నాకు ఇల్లు ఇచ్చినోడు ఈయనే కదా, చలువరాతి యొక్క ఆ నేల ఇచ్చినోడు ఈయనే కదా, అన్నీ ఇచ్చినోడు పిలిస్తే కనుక నేను వెళ్ళకుండా ఎలాగున్నాను, పిచ్చిదానికి తింగర పని చేసుకున్నానని చెప్పి త్వరగా బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆయన కనపడలేదట. ఆయన కనపడబోయేసరికి వీధుల్లోకి వెళ్ళిపోయిందంట. రాజవీధుల్లోకి వెళ్ళిపోతే అక్కడ నైట్ టైం అండి. అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ సైనికులు ఆమెను పట్టేసుకున్నారంట. ఎవరు పట్టేసుకున్నారంట? సైనికులు ఆమెను సోలమితును పట్టేసుకున్నారట. సోలమితును పట్టుకొని కొట్టి పై వస్త్రము లాగేసుకున్నారట. పై వస్త్రము లాగేసుకుని, అసలు ఎవరు నువ్వు, అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు, రాజుగారికి సంబంధించిన వస్త్రాన్ని దొంగిలించుకుపోతున్నావా, రాజుగారి వస్త్రం నీకెక్కడి నుంచి వచ్చింది, నువ్వు చూస్తేనేమో కర్రీదానిలాగా నల్లదానిలాగా ఉన్నావు, రాణిగారి వస్త్రం నీకెక్కడి నుంచి వచ్చింది అని ఈ యొక్క సైనికులు ఆమెను కొట్టి ఆమెను వస్త్రము లాగేసుకుంటే ఏమి చెయ్యాలో తెలియక ఆమె అటు ఇటు చూస్తుండగా అంతఃపురములో నుంచి కొంతమంది కన్యకులు వస్తున్నారంట. వస్తూ ఉంటుండగా ఆడతాడు, అయ్యా నా ప్రియుడు ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా, నా దగ్గరికి వచ్చాడమ్మా, నన్ను పలకరించాడమ్మా, నా దగ్గరికి వస్తానన్నాడమ్మా, ఈ లోపల నేను ఆలస్యం చేశానమ్మా, వద్దని చెప్పానమ్మా, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కొంచెం ఎదగ పెట్టండి అమ్మా అని వాళ్ళని అడుగుతుందట. అప్పుడు అలా అన్నారట, అసలు నీ ప్రియుడు విశేషం ఏంటి, నీ ప్రియుడు ఎలాగుంటాడు, నీ ప్రియుడికి ఉన్నటువంటి విశేషం ఏంటి చెప్పడం. అప్పుడు చెప్పడం, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు, అతని వంటి వాడు మరొకడు లేడు. ఆమేన్. అప్పుడు కన్యకలు అనుకున్నారు, ఆహా ఇది సొలొమోనుకు సరిపోయేది. రామమ్మని తీసుకెళ్ళి మళ్ళా సొలొమోను దగ్గర చేర్చారంట ఈ తల్లిని. బిడ్డ ఒక మంచి మాట చెప్తానే, ప్రభువు నీకు చేసిన కృతజ్ఞత మనం మర్చిపోతే గనక ప్రభువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నేను పేద కుటుంబంలో పుట్టినవాడు, దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు కాబట్టి నేను సేవకు వచ్చాను. 15 సంవత్సరాలు బైబిల్ కాలేజ్, ఇప్పటికీ చెప్తాను, జాతకాలకి ఇచ్చండి. నేను ఏ స్థితిలో ఉన్నా నా స్థితిని మర్చిపోకుండా నా దేవుణ్ణి ఎప్పుడు నేను స్తుతిస్తూనే ఉంటాను, నా దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాను, నా దేవుణ్ణి ఎప్పుడు నేను గౌరవిస్తూనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుణ్ణే నేను మొదట పెడుతూ ఉంటాను. నా దేవుణ్ణి ఎప్పుడు ఏ స్థితిలో కూడా నేను మర్చిపోను, ఏ స్థితిలో కూడా నేను మర్చిపోను. పౌలులాగా ఈరోజు నేను ఏమై ఉన్నానో ఆయన కృప, ఈ రోజున నీవు నేను ఏమై ఉన్నాం ఆయన కృప. ఒకప్పుడు ఎరకకు తిరిగి చూసుకుంటే సోలమితిలాగా అడవిలో తిరిగిన వారం, జ్ఞానము లేని వారం, అందము లేని వారం, సరైన వస్త్రాలు లేని వారం, సరైన చెప్పులు లేని వారం, విలువ లేని వారం, గౌరవం లేని వారం, ఎవ్వరూ గౌరవించలేని వారం. నీకు నాకు గౌరవం విలువ వచ్చిందంటే యేసయ్య వెలుగు మన మీదకి వచ్చింది, యేసయ్య వెలుగు మన మీదకి వచ్చింది, యేసయ్య వెలుగు మన మీదకు వచ్చింది కాబట్టి మనకి విలువ వచ్చింది బిడ్డలారా, మనకి గౌరవం వచ్చింది దేవుని బిడ్డలారా. ఆ యేసయ్యరే, అందుకనే ఆ యేసయ్య సన్నిధికి రావడం అంటే మనం ఎప్పుడు దూరం అవ్వకూడదు. ఆయన వెలుగు మనలను ఆయన సన్నిధికి నడిపిస్తుందట. 2వ వచనం చదవండి. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను. రైట్, ఫస్ట్ మొట్టమొదటిగా భూమిని చూద్దామండి. భూమినట ఏం గమ్మిందంట మీకు తెలుసా? మీకు ఈ విషయాలు తెలుసో లేదో, ఇంటర్నేషనల్గా మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం భూమి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి చెప్పమంటారా? ఉండవలసిన వేడి కన్నా భూమి బాగా వేడెక్కువైపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్పమంటారా? వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు ఏం జరుగుతున్నాయి? జరగకూడని భూకంపాలు వస్తున్నాయి, జరగకూడనటువంటి తుఫాన్లు వస్తున్నాయి, జరగకూడనటువంటి సునామీలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. లేటెస్ట్గా తెలిసిన ఇంకొక న్యూస్ ఏంటంటే 2000 సంవత్సరం కల్లా ఈ సముద్రము దరిలో ఉన్నటువంటి చాలా పట్టణాలు నీటి వల్ల మునిగిపోతాయంట. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పర్వతాలు కరిగి వాటర్ సముద్రంలోకి రావడం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అనేకమైన పట్టణాలు మునిగిపోతాయని చెప్తూ ఉన్నారు. చాలా భయంకరమైన స్థితి. ఒక పక్క ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది, ఒక పక్కన ట్రీస్ నరికేస్తున్నారు,
ఒక పక్కన పొల్యూషన్ ఎక్కువైపోయింది. మీకు తెలుసా, ఇప్పుడు చాలామందికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, పొల్యూషన్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఎందుకో చెప్పమంటారా? పొల్యూషన్ ఎక్కువైపోయింది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది. ఆ ఓజోన్ పొర ఆకాశంలో నెమ్మదిగా చిరిగిపోతుంది. ఓజోన్ పొర మొత్తం టోటల్గా చిరిగిపోతుందంటే అల్ట్రావైలెట్ కిరణాలు మన మీద పడ్డాయంటే, చర్మం మీద పడ్డాయంటే, చర్మం మీద అల్ట్రావైలెట్ కిరణాలు డైరెక్ట్గా పడితే కనుక చర్మం క్యాన్సర్ వ్యాధి వచ్చేస్తుంది. క్యాన్సర్ పెరిగిపోతుంది తెలుసా? ప్లాస్టిక్ వాడకం వల్ల. గ్లోబల్ పక్క నుంచి వార్మింగ్ అయిపోతుంది, ఒక పక్క నుంచి అడవులు నాశనం అయిపోతున్నాయి, ఒక పక్క నుంచి జనాలు ఈ యొక్క స్థలాల్ని కబ్జా చేస్తున్నారు. ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న దీని అర్థం ఏంటంటే భూమికి చీకటి కమ్ముకుంటూ ఉన్నది. ఈ భూమిని చీకటి కమ్ముతుంది బిడ్డలారా. భూమి మీద ఏ పరిస్థితి బాలా, వాతావరణం పరిస్థితులు బాలా. మా చిన్నప్పుడు వర్షాకాలంలా ఉండేది, ఎండాకాలంలాగా ఉండేది, శీతాకాలంలాగా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ ఉల్టా అయిపోయింది. ఏది శీతాకాలము, ఏది వర్షాకాలము, ఏది వేసవి కాలము మనకు అర్థం కావట్లా. గత వారం రోజుల్లో మనకు శీతాకాలం అని అర్థమవుతుంది. పగలంతా వేడి ఎక్కువైపోతుంది, రాత్రి అంతా చలి ఎక్కువైపోతుంది. పగలేమో వేడి కొనలేకపోతున్నాం, రాత్రి చలి కొనలేకపోతున్నాం. వర్షాకాలంలో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి వస్తుంది. వేడి మరీ భయంకరంగా లాస్ట్ అయితే 45, 47, 50 డిగ్రీల సెల్సియస్ దగ్గరికి వచ్చింది. భూమిని చీకటి కమ్ముతున్న దేవుని బిడ్డలారా. వైరస్ ఎక్కడ పుడుతుందంటే చాలా వేడి తీవ్రంగా ఉన్న చోటనే వైరస్ పుడుతుంది. ఈ వైరస్ ఒక పక్క నుంచి దాడి చేస్తున్నాయి, భూమిని చీకటి కమ్ముకుంటున్నది. రెండవది అంటాడు జనములను చీకటి కమ్ముతుందంటాడు. గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే జనాలంటే మట్టి కాదు, జనాలంటే దేశం. దేశం అంటే మట్టి కాదు, మట్టి అంటే దేశం కాదు. దేశం అంటే జనులు, జనులంటే దేశం. ఇప్పుడు దేశం కోసం చూద్దాం. ఏ దేశం సమాధానంగా ఉందనుకుంటున్నారు? ఏ దేశం యొక్క జీడిపి బాగుందనుకుంటున్నారు? ఏ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి బాగుందనుకుంటున్నారు? ఏ దేశంలో అంతర్యుద్ధం మొదలవ్వలేదనుకుంటున్నారు? మన భారతదేశంలో టెర్రరిజం ఎక్కువైపోయింది, నక్సలిజం ఎక్కువైపోయింది, మావోయిస్టులు ఎక్కువైపోయారు. ఒక పక్కన ఐసిస్ టెర్రరిస్టులు, హిజ్బుల్లా టెర్రరిస్టులు, ఈ భయంకరమైనటువంటి టెర్రరిజం ఎక్కువైపోయింది. ఒకప్పుడైతే ఎల్టీటీ అనేటువంటి టెర్రరిస్ట్ ఉండేవారు శ్రీలంకలో. వాళ్ళు ఆర్థిక అభివృద్ధి అసమానతలు ఎక్కువైపోయినాయి, కుల భేదాలు ఎక్కువైపోయినాయి, పేద ధనిక వర్గ భేదాలు ఎక్కువైపోయినాయి. దేశము అల్లకల్లోలములు ఉంది దేవుని బిడ్డలారా. దేశంలో ఉన్న పరిస్థితులకు చీకటి కమ్ముకు ఉన్నది. దేశ పరిస్థితి ఏం బాగాలేదు. ధనమున్నవాడు, డబ్బున్నవాడిది రాజ్యం అయిపోయింది, పేదోడికి న్యాయం అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రోజుల్లో సులువుగా డబ్బులు సంపాదించడానికి జనాల్ని చంపేస్తున్నారు బిడ్డలారా. దేశం మీద చీకటి కమ్ముతున్నది, భూమికి చీకటి కమ్ముంది, ఈ దేశం మీదకి చీకటి కమ్మింది. దేశం తర్వాత మనం చూసుకుంటే మన యొక్క సమాజం. మీరు మునుపెన్నడు వినని వింతైన సంగతులు మనం వింటున్నాం. సమాజం ఎంత భయంకరంగా మారిపోయిందో చెప్పమంటారు? నేను మొన్న ఒక వీడియో చూశాను. విజయవాడలో ఒక కుర్రాడు గంజాయి దాగి సొంత తల్లితో మాట్లాడే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. వాడిని చంపేస్తాను నేను అంటున్నాడు. ఇంతకీ పిలమన్న వాడు ఎవడంటే వాడు సొంత అన్నయ్య. వీళ్ళ అమ్మగారు అంటుంది, ఏంట్రా ఈ బాధ, ఏంట్రా నాయన అంటే పిలేవాడిని అంటున్నాడు. వాడు గంజాయి మత్తులో ఉండి. ఎంత అనుకున్నాడు వాడు వయసు? 14 సంవత్సరాల వయసు. అడిగి మొన్న హైదరాబాద్లో ఒకడు 13 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఒక ముసలోని చంపేశాడు. ఎక్కడ పోతుంది అనుకున్నావు? చీకటి, సాతాను కార్యాలు. ఇంకొక బాధాకరమైన విషయాలు చెప్పమంటారా? పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి అమ్మాయి ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన వివాహ స్థితి. అబ్బాయి అమ్మాయి కలిపి పెళ్లి చేసుకుంటేనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైన దేవుడు ఇచ్చాడు. భయంకరమైన విషయం చెప్పమంటారా? ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు.
అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఒక విలేకరు వెళ్ళి అడిగాడు, ఒరే మీరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు, అసలు మీకేమనిపిస్తుందిరా అని అడిగాడట. వాళ్ళు అన్నారట, అమ్మాయి పెళ్లి చేసుకున్న వాళ్ళు, అబ్బాయి పెళ్లి చేసుకున్న వాళ్ళు అన్నారట, మేము అబ్బాయిలు చేసుకునే దానికన్నా అమ్మాయిని చేసుకోవడం నాకు ఎక్కువగా సంతోషంగా ఉందని చెప్పిందంటే ఈవిడ. ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసి వివాహం చేసుకోవడం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సృష్టిని నింపడానికి, సృష్టిలో దేవుడు తల్లిదండ్రులుగా ఏర్పాటు చేయడానికి ఒక పురుషుడిని స్త్రీని దేవుడు ఏర్పాటు చేస్తే, ఇప్పుడు సాతానుగాడు దీన్ని ట్విస్ట్ చేస్తున్నాడు. సాతానుగాడు చీకటి కమ్ముతున్నాడు. ఏంటా చెబుతుందంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం. సమాజం బాగాలేదు బిడ్డలారా, సమాజానికి చీకటి కమ్మింది. సమాజంలో ఎవ్వరూ సరిగ్గా లేరు. సమాజంలో కుటుంబాలు చూస్తే కుటుంబాల్లో సమాధానం లేదు బిడ్డలారా. చాలా కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సరైన అండర్స్టాండింగ్స్ లేవు. విడాకుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఏ కోర్టు దగ్గరికి వెళ్ళినా కానీ విడాకుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఎందుకో చెప్పమంటారా? కుటుంబాల్లో చీకటి, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, అక్రమ సంబంధాలు, డిసెప్షన్, మోసం, పిల్లల తల్లిదండ్రులు మోసం చేయడం, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయడం, భర్త భార్యను మోసం చేయడం, భార్య భర్తను మోసం చేయడం, ఇదంతా డిసెప్షన్, ఎంత చీకటి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయి బిడ్డలారా. చెప్పకూడదు కానీ మీకు బుక్స్ చదివే అలవాటు, మ్యాగజైన్ చదివే అలవాటు ఉంటే కనుక పేపర్లో ప్రతిరోజు మనం చూస్తున్నాం, భర్త భార్యని చంపేశాడని, భార్య భర్త. మొన్న మధ్యలో బాగా టాక్ అయిపోయింది, పెళ్లి చేసుకోకరా నాయన, పెళ్లి చేసుకోవడా చంపేద్దరు అంటున్నాడు. మగాళ్ళు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు మొన్న కాలంలో. అది ఏది డ్రమ్ములో పెట్టి చంపేస్తుందో, ఫ్రిడ్జ్లో పెట్టి చంపేస్తుందో, లేదా షాక్ ఇచ్చి చంపేస్తుందో, ముక్కలుగా కోసి అమ్మేస్తుందో, పెళ్లి చేసుకోకండ్రా నాయన అని చెప్పి చాలామంది కుర్రోళ్ళకి సెటైర్లు కొట్టారు వాళ్ళు. విచిత్రం. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అంత బయటపడిపోతుంది. ఇంతకుముందు ఆడవాళ్ళు చంపారేమో మనకు తెలీదు, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత బయటపడిపోతుంది. చీకటి, సంఘాల్లో చీకటి, సంఘాల్లో ప్రేమ ఉండడం లేదు, సహవాసం ఉండడం లేదు, నువ్వు వేరు నేను వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చీకటి, కలిసి ఉండడం లేదు, చీకటి. సంఘంలో ప్రేమ ఉండడం లేదు, సహవాసం ఉండడం లేదు, పరిచర్య గుణం పోయింది, దేవుణ్ణి ప్రేమించడం పోయింది, సేవకుడిని ప్రేమించడం పోయింది, అందరితో కలిసి సహవాసం ఉండడం పోయింది. చీకటి. యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో భూమికి చీకటి కమ్ముతుంది, జనాలకి చీకటి కమ్ముతుంది. సంగమా, విశ్వాసి, ఇశ్రాయేలు లే, చీకటిలో నుంచి లే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రా, వచ్చి ఇదిగో దేవుని వెలుగుతో నువ్వు చీకటిలో ప్రకాశించుదువుగాక. నువ్వు ఒక వెలుగు వలె ప్రకాశించుదువుగాక. నీ వెలుగు ద్వారా అనేక మంది దేవుడి లోకములోనికి నడిపించునుగాక. నా ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు నా యేసయ్య. మనం ఎవరమంటండి లోకానికి? యేసయ్య నమ్ముకున్న ప్రతి బిడ్డ, రక్షించబడిన ప్రతి బిడ్డ, యేసులోకి వచ్చిన ప్రతి బిడ్డ ఒక వెలుగు వలె దేవుడు నేను ఉంచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఒక మంచి మాట చెప్తున్నాను. వెలుగు మనలోనికి వస్తే, మనం వెలిగితే బిడ్డ నీవు వెలిగించబడితే, అందుకే ప్రభు అన్నాడు, నీ వెలుగు 10 మందికి కనపడేటట్టుగా దీపస్తంభం మీద పెట్టమన్నాడు. ఎక్కడ పెట్టమన్నాడు? దీపస్తంభం మీద నీ వెలుగును ఉండనివ్వమని చెప్పాడు. పర్వతము మీద ఉన్నటువంటి పట్టణం ఎలాగైతే మరుగై ఉండదో, నీవు గనక స్తంభం మీద ఉంటే గనక నీ వెలుగు మరుగై ఉండదని చెప్పాడు. ఇంకోసారి అన్నాడు, ఇంకో మాట అన్నాడు, నీ యొక్క వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టొద్దని చెప్పాడు. నీ యొక్క వెలుగు మంచం కింద కొంచెం కింద పెట్టొద్దన్నాడు. మంచం అంటే నిద్రపోతుతనం, కొంచెం అంటే వ్యాపారం. దేవుడు మనకిచ్చినటువంటి వెలుగును
దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణను నీవు చీకటి కలిగినటువంటి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు, చీకటి కలిగిన సమాజంలో జీవిస్తూ ఉన్నావు, చీకటి కలిగిన కుటుంబాల మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, చీకటి కలిగిన వ్యక్తుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. వాళ్ళకి మంచేటో చెడ్డోటో తెలియదు, వాళ్ళకి దైవత్వం అంటే ఏమిటో లోకం అంటే ఏంటో తెలియదు. అన్నీ తెలిసిన నీవు వాళ్ళ మధ్యలో యేసయ్య వెలుగుతో వెలుగుదువుగాక, యేసయ్య వెలుగును చూపించుదువుగాక, యేసయ్య ప్రేమను చూపించుదువుగాక, యేసయ్య క్షమాపణ చూపించుదువుగాక, యేసయ్య వాత్సల్యతను చూపించుదువుగాక, యేసయ్య సహవాసాన్ని చూపించుదువుగాక. నీవు వెలిగితే నీ వెలుగుతో అనేక మంది ఆకర్షించబడతారట. ఓ మంచి మాట చెప్తాను, నువ్వు వెలగగలిగితే, వెలుగు నీవు చూపించగలిగితే, నువ్వు వెలుగులాగా ఉండగలిగితే, పురుగులాంటి అన్యులు, పురుగులాంటి రక్షించబడిన నీ బంధువులు, నిన్ను అసహించుకుంటున్నటువంటి నీ శత్రువులు నీ వెలుగును చూసి పరుగున వచ్చి నీ కాళ్ళ దగ్గర పడిపోతారు బిడ్డలారా. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నీలో వెలుగు ఉండాలా? నీ వెలుగును చూచిన వారు పరిగెట్టుకుంటూ వచ్చి నీ కాళ్ళ దగ్గర పడిపోతారా? అది జరగలేదు. లెమ్ము తేజరిల్లము, యెహోవా ఎలుగు నీ మీదకు వచ్చింది. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయనుగాక. రెండు చేతుల పైకి యేసయ్యకి స్తోత్రం చేద్దాం ఒకసారి.